జోదం ఇది ఒక భూతం. జోదం అనేటువంటిది చాలా భయంకరమైనది. జోదం ఇది ఒక భూతం. దీని గురించి తెలియని ఎంతోమంది అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే దీనికి ముకుతాడు వేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తేబోతోంది. దీని బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆన్లైన్ బెట్టింగ్లను అరికట్టేందుకు ఒక పకడ్బందీ వ్యూహం అయితే చేస్తోంది. ఇది కనుక అమలైతే ఎంతవరకు ప్రయోజనాలను మనం చూడొచ్చు, మన భావితరాలను కాపాడుకోవచ్చు అనే దాని మీద సీనియర్ అడ్వకేట్ పతివాడ గిరిధర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఈ బెట్టింగ్ అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలు నయానో భయానో ఏదో సొమ్ము తీసుకెళ్లి బెట్టింగ్లో పెట్టడం, పూర్తిగా చేతులు కాలాక మళ్ళీ ఆకులు పట్టుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుంది, చట్టం రూపొందించబోతుంది. మీకేమనిపిస్తుంది, ఇదంతా సాధ్యం అనుకుంటున్నారు? ఈ ప్రస్తుతం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఈ చట్టం అనేటువంటిది అయితే 100% మంచిదే. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది, ఆన్లైన్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే జోదం అనేటువంటిది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫిజికల్గా జరుగుతున్నదంటే ఎక్కడైనా వాళ్ళు పట్టుకోవడానికో లేకపోతే మరోటో పెట్రోలింగ్ సర్వేలెన్స్ ఉండుంటుంది. వాటిని మనం ఏదైనా కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ ఆన్లైన్ అనేసరికి అది ఎవరు ఎక్కడ ఏ రూపంలో, అంటే సెల్ ఫోన్లోని గేమింగ్ చేయొచ్చు, కంప్యూటర్లో గేమింగ్ చేయొచ్చు. అలాగా ఏదైనా ఏ డివైస్ ఉన్నా, ఏ గ్యాడ్జెట్ ఉన్నా కూడా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఇంటర్నెట్ ఉంటే చాలు. సో ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దీని మీద ఒక చట్టం చేయడం అనేటువంటిది చాలా మంచి తరుణమే. అయితే ఇందులో గమనించాల్సినవి, ఈ చట్టం ద్వారా ప్రొటెక్ట్ చేయలేనివి 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఏదైనా చట్టం చేసేటప్పుడు ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజలని కాపాడడం కోసం చట్టం చేయాలి, అది ఒకటి. రెండోది, అసలు మన దేశానికి ఏమైనా నష్టం ఉన్నదా అనేటువంటిది దానికి సంబంధించి అరికట్టడానికి ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, గేమింగ్లో ఏదైతే డబ్బు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. బ్యాంక్ ఇలాంటి డబ్బుల్ని ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఏదైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారో అలాంటి డబ్బును మాత్రం బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ హ్యాండిల్ చేయడానికి కానీ వీల్లేదని ఈ చట్టంలో చెప్తున్నారు. అంతవరకు చాలా చక్కగా ఉంది. కానీ అసలు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం, ఆన్లైన్ గేమింగ్లో ఎలా నష్టపోతున్నారు, అది జూదం ఏ రకంగా ప్రజలకి నష్టం కలిగిస్తున్నది అనేటువంటిది, ముఖ్యంగా యూత్ మీద ప్రభావం చూపిస్తున్నది అనేటువంటిది మనం గమనిస్తే, ఒకటి, ఈ ఆన్లైన్ గేమింగ్ ముఖ్యం కాదు, ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి విధానాలు డేంజరస్. ఆ విధానాలను అరికట్టడానికి ఎక్కడ ఈ చట్టంలోని ఒక కనీస మాత్రం ఏర్పాటు జరగలేదు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆన్లైన్ గేమింగ్లో కొన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఈ గేమింగ్కి ఎడిక్ట్ అయ్యేటువంటి ఎడిక్ట్ అయిపోయేటటువంటివి వాళ్ళు దీని ద్వారా కలిగిస్తారు. అయితే ఈ యూత్ కానీ ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యూత్ అయినా సరే, ఈరోజు సొసైటీలో ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటిది కాబట్టి, అంత సులభంగా అవైలబుల్గా ఉండేటువంటి గేమింగ్ ద్వారా ఈ ఎడిక్షన్ అనేటువంటిది, వాళ్ళు ఏవైతే కొన్ని మ్యానిపులేటివ్ టెక్నిక్స్ ఫాలో అవుతారో ఈ ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ఈ కంపెనీలు, గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే వాళ్ళు వాటిని మ్యానిపులేట్ చేస్తారో వాటిని అరికట్టాలి. గేమ్ అరికట్టడం కాదు, గేమ్లో డబ్బులు అరికట్టడం కాదు, వాటిని అరికట్టాలి. వాటిని అరికట్టకపోతే గేమింగ్ అనేటువంటిది, గేమింగ్లో డబ్బు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. అలాగే ఎడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎలాగా, వాటికి సంబంధించిన కూడా వివరాలు లేవు. అలాగే వీటిలో వాళ్ళ సాఫ్ట్వేర్లు ఇంకొక అత్యంత ప్రమాదకరమైన విషయం ఉంది. ఈ గేమింగ్ ద్వారా ఈ వాటికి బగ్గింగ్ చేసి, అంటే ఇంకా రకరకాల పదాలు ఉన్నాయి, వాటి ద్వారా బగ్గింగ్ ద్వారా కానీ మరోటి కానీ ఒక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, సైబర్ ఫ్రాడ్లో పార్ట్గా ఇందులో కూడా ఈ గేమింగ్లో వాళ్ళు గేమ్లో నిజంగా ఆడతారా లేదా, పార్టిసిపేట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే, ఆ యాప్ల ద్వారా కానీ ఆ గేమింగ్ ద్వారా కానీ వేరే సాఫ్ట్వేర్ల ద్వారా వాటి నుంచి వాళ్ళ అకౌంట్లు కానీ, వాళ్ళ డబ్బులు కానీ, వాళ్ళ వివరాలు కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ సొంత అంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటాని కానీ దొంగతనం చేస్తారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కడ ఏమీ లేవు. అంటే ఈరోజు నేను అంటుంది ఏంటంటే, సాఫ్ట్వేర్ ద్వారా ఏవైతే
మిగతా సైబర్ ఫ్రాడ్లన్నీ ఎలా జరుగుతున్నాయో అలాంటి సైబర్ ఫ్రాడే గేమింగ్లో కూడా జరుగుతుంది. గేమింగ్లోని భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అది ఎడిక్టివ్ కాబట్టి ప్రతి ఒక్కరు గేమింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దీని ద్వారా ఎక్కువ నష్టం ఉంటుంది. అందువలన ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా దీంట్లో ఉంది. ఈ గేమింగ్ ప్రొవైడర్స్ అందరూ ఏమంటున్నారు, వీటి ద్వారా మనం చేయకపోతే మరొకరు చేస్తారు. ఇప్పుడు ఇది మనం ఆపేస్తే ఇండియాలోని ఈ రెగ్యులేషన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తే ఆఫ్షోర్ అంటే విదేశాలు ద్వారా ఏ దేశాల్లోనైతే వీటి మీద చట్టాలు లేవో మరి ఆ చట్టాల ద్వారా వాళ్ళు అక్కడి నుంచి చేస్తే ఇప్పుడు అలాగైనా సరే ప్రజలు నష్టపోతారు. దానికి ఇందులో ప్రొటెక్షన్ ఎక్కడా లేదు అని అంటున్నారు. ఇది ఒక విధంగా ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఏదైనా ఒక వ్యవస్థని మనం మార్పు చేసేటప్పుడు ఆ వ్యవస్థని రీహాబిలిటేట్ చేయగలగాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గేమింగ్ ఈ సబ్జెక్ట్ ఏమి చిన్నది కాదు. వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. దీంట్లో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే కొన్ని బోల్డ్ ఫినాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే దీంట్లో ఆల్రెడీ సర్క్యులేషన్లోనే ఉన్న డబ్బు ఉంది. సో ఇప్పుడు ఇందులో నిజంగా స్కిల్ మీద చేసే ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి, ఛాన్స్, స్కిల్. ఇప్పుడు అష్టాచెమ్మ ఇలా వేశారనుకోండి అది ఛాన్స్, అది అలాగే ప్యాక్ ఆడారనుకోండి అది ఛాన్స్. అది అవి స్కిల్తో సంబంధం ఉండదు. ఎవరు వేస్తే అష్ట వస్తుంది, ఎవరు వేస్తే చెమ్మ వస్తుందో తెలియదు అవన్నీ నన్ను. బట్ ఇక్కడ అలా కాదండి, స్కిల్ వేరు, ఛాన్స్ వేరు. స్కిల్ అంటే ఏంటి, ఇప్పుడు క్యారమ్స్ ఆడారు, క్యారమ్స్ అనేటువంటిది స్కిల్తో కూడుకునేది, అది ఛాన్స్ కాదు. సో స్కిల్కి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, పక్కన పెట్టండి. మన మామూలుగా అయితే స్కిల్, ఛాన్స్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్లో అన్నీ కూడా స్కిల్ రూపంలో ఛాన్స్ మీదే పనిచేస్తున్నాయి తప్ప, అంటే ఇల్లీగల్గా పనిచేస్తున్నాయి తప్ప గ్యాంబ్లింగ్ తప్ప గేమ్స్ కాదు అవి. గ్యాంబ్లింగ్కి గేమ్కి తేడా ఉంది కదండి, అది గ్యాంబ్లింగ్, అది గేమ్ కాదు. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఈ చట్టంలో చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ ఉద్యోగాలు పోతే ఏం చేయాలి, ఒకవేళ మనం ఆపితే ఆఫ్ షోర్ నుంచి వచ్చే వాళ్ళని ఎలాగ ఆపాలి, ప్రజలకి ఈ గేమింగ్ అనేటువంటి ద్వారా ఏదైతే డబ్బులు థెఫ్ట్ అలాగే పర్సనల్ డేటా ఇలాంటివన్నీ థెఫ్ట్ చేస్తున్నారో ఇలాంటి సైబర్ ఫ్రాడ్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి ఖచ్చితమైన సెక్షన్స్ కానీ వివరాలు కానీ ఈ చట్టంలో లేవు. కాబట్టి అవన్నీ పొందుపరిచి ఈ చట్టం తయారు చేస్తే ఇది ఖచ్చితంగా ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం మన భారతదేశానికి ఖచ్చితంగా ఇది అవసరమైన చట్టం అండి. సరే, స్కిల్ విత్ కన్నింగ్ అనేది దాగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది మోసపోతున్నారు. ఇదంతా ఛాన్స్తో గెలిచేది కాదు. కానీ ఆ ఉచ్చులో పడిన తర్వాత బయటికి రావడం అనేది కష్టం. పూర్తిగా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా చాలా వరకు చూసాం. దీనిలో విదేశీ శక్తులు కూడా, చైనా దేశంలో కొంతమంది దీన్ని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం కూడా మనం చాలా వరకు చూసాం. ఇదంతా వ్యవస్థనంతా చక్కదిద్దాలంటే ఏంటి అసలు? ఇప్పుడు ఈ వ్యవస్థకి ఈ చట్టంలోని ఏదైతే ఇప్పుడు ఏదైతే ఒక చట్టం చేస్తున్నామో ఇదే చట్టాన్ని మనం భారతదేశంలోని ఈ చట్టాన్ని చేసుకునేటప్పుడు ఈ విదేశాలు అంటే ఉదాహరణకి మనకి తెలియకుండా దొంగతనంగా ఒక టెర్రరిస్ట్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అలాగే దొంగతనంగా కొంత సొమ్ము భారతదేశంలోకి వచ్చింది అనుకోండి, అలా వాటిని ఎలాగైతే అరికడుతున్నామో అలాగే ఈ విదేశాలు వాళ్ళు తెలియక కానీ అంటే మనకి తెలిసి కానీ మనతో లైసెన్స్ ఉండి కానీ లైసెన్స్ లేకుండా కానీ దొంగతనంగా కానీ ఫ్రాడ్యులెంట్గా కానీ మన దేశంలోకి ఇతర దేశాల తాలూకు అంటే చైనా కానీ మరొకటి కానీ ఏదైనా దేశం ద్వారా మన దేశంలో ఆపరేట్ చేస్తున్నవి ఏమేమి ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. అందువలన ఏంటంటే ఈ రకంగా స్కిల్ అనేటువంటి ఒక ముసుగులో ఏవైతే ఈ గ్యాంబ్లింగ్ అంటే ఛాన్స్ గేమ్స్ అనేటువంటివి గ్యాంబ్లింగ్ అనేటువంటివి జరుగుతున్నాయో వీటిని కంట్రోల్ చేయడంలో విదేశాల పాత్ర ఉన్నది. అలాగే విదేశాల పాత్ర అంటే విదేశాల్లో ఉండేటువంటి ఏవైతే మాఫియాలు ఉంటాయో వాళ్ళు చేస్తున్నది. సో వాళ్ళని కూడా కంట్రోల్ చేసేది ఈ చట్టంలో ఉండాలనేటువంటిదే నేను ప్రత్యేకంగా చెప్తున్న విషయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ గేమింగ్ల ద్వారా ఎంతోమంది యువత తమ జీవితాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. దీనికి గ్లోబల్గా ఒక పకడ్బందీ వ్యవస్థ అయితే అవసరం. భావసారూప్యత కలిగిన దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఒక కట్టడి చేయకపోతే దీనికి ప్రయోజనాలు ఉండవు. ఎన్ని చట్టాలు చేసినా సరే దానికి చిల్లు కుండలో పోసిన నీరులాగే మారుతుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. సీనియర్ గిరిధర్ గారు చెప్తుంది కూడా అదే. దీని మీద ఒక పకడ్బందీ వ్యవస్థ అవసరము, నామమాత్రంగా చట్టాలు చేస్తే సరిపోదని ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.